బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్కు అదిరే ఆరంభం లభించింది. బ్యాట్స్మెన్ తేలిపోవడంతో తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకే భారత్ ఆలౌట్ అయింది. అయితే బౌలర్లు సత్తా చాటడంతో ఆస్ట్రేలియా వెనకబడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 67 వికెట్లతో నిలిచింది. పేసర్ జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లతో సత్తా చాటాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఇంకా 83 పరుగులు వెనకబడి ఉంది. భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ ప్రారంభమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి రోజు ఆటలో బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. ఆస్ట్రేలియా భారత్ అనే సంబంధం లేకుండా బ్యాటర్లను బెంబేలెత్తించారు. దీంతో తొలి రోజు ఆటలోనే ఏకంగా 17 వికెట్లు పడ్డాయి. అందులో 10 వికెట్లు భారత్వి కాగా 7 ఆస్ట్రేలియా బ్యాటర్స్ కూడా ఉన్నారు, అవుట్ అయిపోయారు. దీంతో తొలి రోజు ఆటతోనే సిరీస్పై ఆసక్తి మరింత పెరిగింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఆసీస్ బౌలర్ల ధాటికి భారత్ 150 పరుగులకే కుప్పకూలింది. భారత బ్యాటర్లలో 4 మినహా మిగతా వారంతా సింగిల్ డిజిట్కే పెవిలియన్ చేరారు. అరంగేట్ర ప్లేయర్ నితీష్ రెడ్డి టాప్ స్కోరర్గా నిలిచాడు. రిషబ్ పంత్ మరోసారి ఆస్ట్రేలియా గడ్డపై కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేఎల్ రాహుల్ పర్వాలేదనిపించాడు. రైట్, మ్యాచ్ కి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ మోహన్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఎలా ఉంది మ్యాచ్? ఈ రోజు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ డే మ్యాచ్ చూస్తే ఎలా అనిపించింది మన బౌలర్ల ఆట తీరు, అలాగే బ్యాట్స్మెన్ ఆట తీరు? అంటే మన ఇండియన్ బ్యాట్స్మెన్స్ ఫెయిల్ అయినని 150 రన్స్ స్కోర్ చేసి దే ఆల్ అవుట్. ఓన్లీ నితీష్ రెడ్డి వాజ్ ఏబుల్ టు స్కోర్ 41 and Rishabh Pant 37 and Rahul 21. నా ఉద్దేశంలో we fought back like anything. Now Australia వచ్చి 67 for 7 అంటే వాళ్ళు ఇంకా 83 రన్స్ కావాలా. అండ్ బుమ్రా యాజ్ అ కెప్టెన్ ఫస్ట్ టైం ఆయన కెప్టెన్సీ చేస్తున్నాడు. అండ్ 4 వికెట్స్ ఫర్ 17 రన్స్ తీసినాడు. అండ్ ఈవెన్ సిరాజ్ 2 for 17 రన్స్. ఒక మంచి బౌలింగ్ పెర్ఫార్మెన్స్ తోటి మన ఇండియన్ బౌలర్స్ కూడా ఫైట్ బ్యాక్ చేసిన మన ఇండియా ఒక మంచి పొజిషన్ ఉన్నది. డెఫినెట్లీ వాళ్ళు ఎంత జల్దీ ఆల్అౌట్ చేస్తే అంత మంచిదని మనకి చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఆ వికెట్ చాలా అన్ప్రిపేర్డ్ వికెట్ ఉన్నదండి. ఓన్లీ ఫస్ట్ డే లో ఇట్లా స్కోర్ ఉన్నదంటే ఒక టెస్ట్ మ్యాచ్ కి డెఫినెట్లీ 5 days వికెట్ నడవాలా. బట్ వాళ్ళ ప్రిపరేషన్ లో అంత బాగా లేకుండే పెర్త్లో. యా, అండ్ మీరు ఊహించిన విధంగా ఎవరైనా అంటే సూపర్ గుడ్ పర్ఫార్మెన్స్ చేసినటువంటి ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారా? అంటే ఇప్పుడు ఈ చాలా తక్కువ స్కోర్ లో డెఫినెట్లీ నితీష్ రెడ్డి ఫ్రమ్ ఆంధ్ర పెర్ఫార్మ్ వెరీ వెల్ ఫర్ ఇండియన్ టీమ్. ఆయన 41 చేసాడు. అండ్ రిషబ్ పంత్ 37. బట్ ఒక ఫైన్ బౌలింగ్ పెర్ఫార్మెన్స్ బై ఇండియన్ టీమ్, చాలా ఫైట్ బ్యాక్ చేసిండు. అండ్ బుమ్రా యాజ్ అ కెప్టెన్ అంటే ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్ కి ఆయన కెప్టెన్సీ చేస్తున్నాడు. ఆయన 4 వికెట్స్ ఫర్ 17 రన్స్. ఈవెన్ సిరాజ్ 2 for 17 రన్స్. ఒక మంచి బౌలింగ్ తోటి వాళ్ళు 67 for 7 అంటే క్లోజర్ ప్లే ఉన్నది. అంటే ఒక దినంలో ఒక ఇన్నింగ్ అయినాక వాళ్ళ ఇన్నింగ్ లో కూడా మనం 7 వికెట్స్ ఇచ్చిందంటే నేను ఆ వికెట్ ని మనం బ్లేమ్ చేయాలి. ఎందుకంటే అండర్ ప్రిపేర్డ్ వికెట్ చెప్పొచ్చండి పెర్త్ లో. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మోహన్ గారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.